అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి టిప్స్ అండ్ ఐడియాస్. అండి అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఓకే అండి, ఈ రోజు వచ్చేసి నేను వితౌట్ వ్యాక్సింగ్ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలి. సో ఓకే, అది కూడా షేవింగ్ ద్వారా అన్నమాట. ఓకేనా, ఐ మీన్ విత్ రేజర్ తోనే షేవింగ్ ద్వారా ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చూపించబోతున్నాను. సో దట్టు ఏంటి అంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తో అన్నమాట. అది చేసుకుంటే మనకి ఐ మీన్ ఆ డ్రైనెస్ కానీ రఫ్నెస్ కానీ మనకి రాకుండా ఉంటాయి. సో వ్యాక్స్ అనేది చాలా మంది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందండి. సో చాలా మంది వ్యాక్సింగ్ చేయించుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు అంటే సో పెయిన్ వల్ల అనమాట. ఓకేనా, సో వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. సో నేను కూడా వ్యాక్సింగ్ అనేది అస్సలు వెళ్ళానండి. ఎప్పుడు కూడా నేనైతే నార్మల్ గా ఇంట్లోనే హెయిర్ అనేది తీసేస్తాను. అసలు మనము షేవింగ్ అనేది రేజర్ తో మనం తీయొచ్చా హెయిర్ అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మేజర్ డౌట్, మేము హెయిర్ ని తీయొచ్చా. ఓకే, సో మనకి ఏమైనా హెయిర్ అనేది థిక్ గా వస్తుందా సో అనేది సెకండ్ డౌట్. ఓకే, సో ఫ్యూచర్ లో ఏమైనా మనకి రఫ్ గా అయిపోతుందా స్కిన్ అనేది నెక్స్ట్ డౌట్. థర్డ్, సో ఈ డౌట్స్ అన్ని ఈ రోజు నేను క్లారిఫై చేస్తాను, మీకు కంగారు పడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అండి, నేను కూడా చాలా రోజుల నుంచి నేను షేవింగ్ ద్వారానే హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, బట్ నా చేతులు చూస్తారా మీరు, ఇట్స్ వెరీ స్మూత్ అండ్ వెరీ సాఫ్ట్. హ్యాండ్స్ అనేది రఫ్ గా అవడము లేనిది మనం తీసుకునే కేర్ ని బట్టి ఉంటుంది. సో అది కూడా ఏంటి అంటే, ఈ రోజు మనం షేవ్ చేసే ముందు మనం ఏం చేయాలి, సో షేవింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, అసలు ఎలా చేస్తే మనకి హ్యాండ్స్ అనేది మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ రిమూవ్ చేయడానికి వచ్చేసి ఇలాంటి రైజర్స్ తీసుకోవాలి. సో మనకి ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే నేను ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇందులో డబుల్ బ్లేడ్ అనేది ఉంటుంది, చూసారా. ఓకే, సో డబుల్ బ్లేడ్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం షేవింగ్ చేసే ముందు సో దీనికి కూడా మనం కొంచెం స్కిన్ కేర్ అనేది చేయాలండి. ఇది కూడా మన స్కిన్ లో పార్టే కదా, ఫేస్ కే కాదు హ్యాండ్స్ కి కూడా మనం కేర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ ని స్క్రబ్ చేస్తానండి. సో స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇంకా స్మూత్ అవుతుంది అనమాట. సో దట్టు నేను ఇప్పుడు చూపించే స్క్రబ్ వచ్చేసి మీకు ట్యాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్క్రబ్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లో ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకోండి. సో షుగర్ వచ్చేసి సన్న చక్కెర ఉంటుంది కదా, అదైతే బెటర్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి నేను ఒక ప్యాకెట్ వేసేసాను బ్రూ శాషెట్. బ్రూయే కాదు ఏదన్నా వేసుకోండి. అండ్ ఇందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. సో ఆలివ్ ఆయిల్ గుడ్ వైబ్స్ యాడ్ చేశాను. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అండ్ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు. దీన్ని మంచిగా బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. మనం ఈ స్క్రబ్ తోటి మనకి హ్యాండ్స్ ని వచ్చేసి మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. సో ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే మంచిగా మనకి హ్యాండ్స్ అనేవి మంచిగా మాయిశ్చర్ అవుతాయి. అంతేకాకుండా మనకి హెయిర్ తీసేటప్పుడు స్మూత్ గా వెళ్ళిపోతుంది అనమాట. అలాగా దానికోసం. సో అది కూడా కాకుండా మీకు ఆఫ్టర్ షేవింగ్ తర్వాత కూడా మీకు మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది. మాయిశ్చరైజింగ్ చేసినట్టుగా హ్యాండ్స్ అనేవి చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో చూసారు కదండి, నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. బట్ మీరు స్మూత్గా చాలా జెంటిల్గా చాలా స్లోగా చేసుకోండి. అండ్ మొత్తం హ్యాండ్స్కి అంతా ఈ స్క్రబ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సో ఈ స్క్రబ్ మనము చేయడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్మూత్ వస్తాయి. ఇప్పుడైతే వాష్ చేసేసాను. సో వాష్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే అసలు ఎంత స్మూత్ గా అనిపిస్తున్నాయంటే అండి, సో మంచిగా హ్యాండ్స్ కూడా చూసారా మంచి షైన్ అనేది వస్తుంది మనకి. సో ఇది మీరు ఎప్పుడైనా కావాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు అండి, వీక్లీ వన్స్ కానీ అలా చేసుకుంటే. సో మీకు హ్యాండ్స్ అనేవి మంచిగా స్మూత్ గా వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం స్క్రబ్బింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం షేవింగ్ అనేది స్టార్ట్ చేసేద్దామండి. సో మరి షేవింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మనం అప్లై చేయాలి. ఓకేనా, షేవింగ్ అనేది స్మూత్ గా వెళ్ళాలండి. సో ఇలాగే మనం ఇలా డ్రై హ్యాండ్స్ మీద ఎప్పుడు షేవింగ్ అనేది చేయకూడదు. సో మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉంటే అది తీసేసుకోండి. నేను వచ్చి హిమాలయ ఉంది నా దగ్గర, నేను తీసుకున్నా. హ్యాండ్స్ ని వచ్చేసి వెట్ చేసుకుందాం. ఫస్ట్ ఏ హ్యాండ్ కి అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ హ్యాండ్ కి మీరు ఫేస్ వాష్ అప్లై చేసుకోవాలండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫేస్ వాష్ అయితే మొత్తం ఇలా చేతులకి, అంటే మనం ఏ చేతికి అయితే చేసుకుంటాం ఫస్ట్ దానికే రాసేయాలండి. అండ్ ఇదనే కాదు, మామూలుగా దీనికి షేవింగ్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. సో ఫార్మసీలో అయితే చాలా బాగుంటుంది, అది కూడా ట్రై చేశాను నేను. సో బట్ మీకు కావాలి అనుకుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా నేను చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా షేవ్ అయిపోతుందండి. అండ్ స్పెషల్లీ దీని రేజర్స్తో అనమాట, ఈ టైప్ ఆఫ్ రేజర్స్తో అయితే చాలా బాగా షేవ్ అయిపోతుంది.
సో ఇలా మొత్తము మీకు హ్యాండ్స్ మీద 1-2 సార్లు చూసుకుని మొత్తం హెయిర్ అంతా షేవ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అయిపోయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. 1-2 సార్లు మీరు ఇలా అనండి, ఓకేనా. మీకు ఇంకా ఎక్కడైనా హెయిర్ ఉంది అనిపిస్తే అక్కడ ఇంకొకసారి షేవ్ చేయండి. సో ఆఫ్టర్ దట్ నాకైతే మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, కనిపిస్తుంది కదా మీకు. సో ఇప్పుడు నేను ఈ టిష్యూతో మొత్తం ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను ఒకసారి. ఓకే, చూసారా ఎంత హ్యాండ్ లో కూడా మనకి ఎంత డిఫరెన్స్ అనేది వచ్చింది చూసారా. సో ఇదంతా మనం స్క్రబ్ చేసాం కదండి, ఫస్ట్ కాఫీ స్క్రబ్ ఇచ్చాం కాబట్టి ఆ ఎఫెక్ట్ అన్నమాట. సో అది కూడా మీకు చూసారా, హెయిర్ ఉన్నప్పుడు హ్యాండ్స్ ఎంత కొంచెం డల్ గా అనిపించింది. సో ఇప్పుడు ఆఫ్టర్ హెయిర్ తీసేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ యాజ్ యూజువల్ ఈ హ్యాండ్ కి కూడా సేమ్ అలాగే చేసేస్తాం. సో యా, టోటలీ డన్. సో చూసారండి ఎంత మంచిగా వచ్చిందో. సో హ్యాండ్స్ అయితే మాత్రం సూపర్ స్మూత్ వచ్చాయి. ఇలాగే మీరు లెగ్స్ కి కూడా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, ఓకేనా. సేమ్ యాజ్ యూజువల్ నేను ఎలా చూపించానో సేమ్ ప్రాసెస్. సో మీరు ఏదైనా ఎనీ బాడీ లోషన్ కానివ్వండి, బాడీ బటర్ కానివ్వండి, ఏదో ఒక దాంతో ఫస్ట్ హ్యాండ్స్ ని మాయిశ్చరైజ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మనకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆఫ్టర్ షేవింగ్ తర్వాత హ్యాండ్స్ ని మాయిశ్చరైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. మీకు అంతగా ఏమైనా బర్నింగ్ అనిపిస్తే అది కూడా కాసేపు, మీకు 1 డే తర్వాత ఏమీ ఉండదు. సో నెక్స్ట్ డే మీరు బయటికి వెళ్లేటప్పుడు ఏంటి అంటే కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, సో ప్లీజ్ వేర్ ఎనీ బాడీ లోషన్ విత్ సన్ స్క్రీన్, ఓకే. అంటే ఐ మీన్ విత్ SPF, ఓకేనా. ఒక 1 డే, ఓకేనా. చూసారా ఎంత బాగుంది. సో సచ్ ఈ గ్లో ని చూసారా అండి. సో సచ్ బ్యూటిఫుల్ గ్లో కదా, అసలు చాలా 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 బాగా వచ్చాయి నాకు. సో మీరు కూడా ట్రై చేయండి, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మంచి రిజల్టే ఉంటుంది. సో హెయిర్ కూడా అంత థిక్ గా ఏమి గ్రో అవ్వదు, అంత ఫాస్ట్ గా కూడా ఏమి గ్రో అవ్వదండి. కొంతమందికి వ్యాక్సింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ ఇరిటేషన్, సో తర్వాత స్మాల్ బంప్స్ వస్తాయి. సో ఇంకోటి అలా వ్యాక్సింగ్ వల్ల అలా వచ్చిన బంప్స్ వచ్చిన మచ్చలు ఉంటాయి కదా, సో అవి అస్సలు పోవు. సో దాని బదులు మనం హ్యాపీగా ఇది చేసుకోవడం అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కనుకుంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో ఖచ్చితంగా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ఫర్ టుడే. Until then, take care. Thanks for watching.